ముందు జాగ్రత్తగా క్యాంప్ అయినా కౌన్సిలర్లు జంప్. తెలంగాణలో క్యాంప్ రాజకీయాలు కాక మీదున్నాయి. మున్సిపల్స్లో గెలిచిన అభ్యర్థులతో హైదరాబాద్లోని రిసార్ట్లన్నీ నిండిపోయాయి. అయితే క్యాంపులో నుంచి తప్పించుకొని పక్క పార్టీలో చేరి షాకిస్తున్నారు కొందరు కౌన్సిలర్లు. తెలంగాణలో కార్పొరేషన్లకు మేయర్లు, మున్సిపాలిటీలకు చైర్మన్ల ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 16న కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఎన్నిక ముగిసే వరకు గెలిచిన తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు తెరలేపై పార్టీలు. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు. అన్ని పార్టీలు తమ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను క్యాంపులకు తరలించాయి. హైదరాబాద్ శివార్లలో ఉన్న రిసార్టుల్లో క్యాంపులు పెట్టాయి పార్టీలు. గండిపేటలోని గోల్కొండ, శామీర్పేటలోని లియోనియా రిసార్ట్స్ కౌన్సిలర్లతో నిండిపోయాయి. హైదరాబాద్, వరంగల్, హైదరాబాద్ విజయవాడ హైవేలోని పలు రిసార్ట్స్ కూడా ఫుల్ అయ్యాయి. నిజామాబాద్, పరకాల, జహీరాబాద్ నుంచి గెలిచిన అభ్యర్థులకు గోల్కొండ రిసార్టులో క్యాంప్ ఏర్పాటు చేశారు. వరంగల్, కరీంనగర్, విజయవాడ హైవేలోని రిసార్ట్లు కౌన్సిలర్లతో సందడిగా మారాయి. ఫలితాల తర్వాత ప్రత్యేక బస్సులో గెలిచిన వారిని తరలించాయి పార్టీలు. బీఆర్ఎస్, బీజేపీ అయితే కౌంటింగ్ కు ముందే తమ అభ్యర్థులను రిసార్టులకు తరలించాయి. బీజేపీ తమ పార్టీ అభ్యర్థులను అయోధ్యకు తరలించాయి. గద్వాలలో కాంగ్రెస్ తరపున గెలిచిన 19 మంది కౌన్సిలర్లను కర్ణాటకకు తరలించారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్. మరోవైపు 30కి పైగా మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్వతంత్రులు, ఇతర పార్టీ అభ్యర్థులకు గాలం వేస్తోంది అధికార పార్టీ. అయితే బెల్లంపల్లిలో 2 కౌన్సిలర్లు కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ క్యాంపు నుంచి బయటకు వచ్చి కేటీఆర్ చెంతకు చేరారు. బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. దీంతో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ ఏర్పడింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో గెలిచిన బీజేపీ అభ్యర్థులను క్యాంపునకు తరలించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వతంత్ర అభ్యర్థులకు గాలం వేస్తున్నారు. మొత్తం 49 వార్డుల్లో 21 వార్డులు దక్కించుకుంది బీజేపీ. ఎక్స్ ఆఫీషియో సభ్యుల ఓట్లతో కలిపి బీజేపీ బలం 23కు చేరింది. మ్యాజిక్ ఫిగర్ 26కు చేరుకునేందుకు ఇండిపెండెంట్లతో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంతనాలు జరుపుతున్నారు.